Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధ యేసయ్య నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మా మధ్యకు వచ్చిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్న ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నువ్వు మాకు చూపించిన యొక్క గొప్ప ప్రేమను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి ప్రభా యేసయ్యకు షబ్బాత్ దినాన్ని తండ్రి ప్రభా యేసయ్య నిన్ను ఆరాధించటకు తండ్రి నీకు మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమకంత నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నా జీవ ప్రయాణం పోవుచుండగా తోడు వచ్చును యేసు. నా జీవ ప్రయాణం పోవుచుండగా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. శ్రమలలో నా ఓదార్పు నా తోడు వచ్చును యేసు. శ్రమలలో నా ఓదార్పు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. వ్యాధిలో నా ఔషధం నా తోడు వచ్చును యేసు. వ్యాధిలో నా ఔషధం నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. యేసు యేసు నా తోడు వచ్చును యేసు. నా జీవ ప్రయాణం పోవుచుండగా తోడు వచ్చును యేసు. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఈ రోజు యేసయ్య మనతో ఏం సెలవిస్తున్నాడంటే ఎంతో ప్రయాసతో మనం ఉన్నామని ఆ యొక్క ప్రయాస యేసయ్య తీసుకోవాలనుకుంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న విశ్రాంతిని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం అద్భుతమైన సన్నివేశాన్ని మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యొక్క బోట్ ని యేసయ్య గలిలయ తీరాన తీసుకోవడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి బోట్ లో కూర్చొని యేసయ్య బోధించేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తితో చెప్తున్నాడు, నీ యొక్క బలం తీసుకెళ్లి సముద్రంలో వేయని చెప్పనని. సముద్రంలో వేసిన వెంటనే వాళ్ళు విస్తారమైన చేపలు పట్టుకోవడం జరిగింది. ఎంత విస్తారంగా అంటే వాళ్ళ బోట్ సరిపోక ఇంకొక బోట్ ని కూడా వాళ్ళు హెల్ప్ తీసుకున్నారు అనమాట. అంత విస్తారంగా వాళ్ళు అక్కడ ఫిషెస్ అక్కడ పట్టుకోవడం జరిగింది. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే వాళ్ళు రాత్రంతా ప్రయాసపడతారు. రాత్రంతా ప్రయాసపడినా కూడా వాళ్ళు ఏం పట్టుకోలేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య సెలవిచ్చాడో అప్పుడు వాళ్ళు వేసినప్పుడు వాళ్ళు విస్తారమైన చేపను పట్టుకోవడం జరిగింది. ఈనాడు మన యొక్క చేతుల్లో కూడా మనం ఒక్కరిమే మన యొక్క చేతుల్లో మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఎప్పటికైతే మనం యేసయ్యకి మనం ఛాన్స్ ఇస్తామో, యేసయ్యకి మన యొక్క చేతుల్లో మనం స్థానం ఇస్తామో, ఎప్పుడైతే యేసయ్య మన యొక్క చేతుల్లో ఉంటాడో మన ప్రయాస ఏ యొక్క స్థలంలో మనం ప్రయాసపడ్డామో ఆ యొక్క స్థలంలోని దేవుడు ఆ యొక్క విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి నింపివ్వగలడు. ఈ యొక్క జీవితంలో మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉండొచ్చు. మనం ప్రయాసపడి అలసిపోయి ఉంటాం. కానీ ఎప్పుడైతే మన యొక్క జీవితంలో మనం యేసయ్యకి స్థానం ఇస్తామో మన ప్రయాసం అంతటిని ఆయన తీసుకొని దాన్ని మనకు ఆశీర్వాదకరంగా మనకు మలచి దేవుడు మనకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. కాబట్టి నాడు మన యొక్క జీవితంలో మనం యేసయ్యని ఆహ్వానిద్దాం. మన యొక్క ప్రయాసం అంతా యేసయ్య చేతిలో పెట్టేద్దాం. దేవుడిచ్చే ఆ యొక్క విశ్రాంతిని మన యొక్క జీవితంలో పొందుకుందాం. యేసుక్రీస్తు నామమున ఆమేన్. నడిపించు నావా నడిసా